సీఎం రేవంత్ రెడ్డి మార్పు అనే పిచ్చిలో పడిపోయాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన కాలికొదిలేసి మార్పు మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండా కొత్త పనులపై ఆరా తీయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందన్న రేవంత్ వ్యాఖ్యలను వివేకానంద ఖండించారు. ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకుంటే అవసరం ఉండే కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోతలేడు. అదిగాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో రింగ్ రోడ్ లోపల ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్ 8 కార్పొరేషన్స్తో పాటు 20 మున్సిపాలిటీలు, దాదాపు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా కలిపి దీంట్లో ఉన్నాడు కాపాడుతూ ఆల్రెడీ మీకు ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక స్లోగన్తో వస్తారు తప్ప వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలికి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.